మందికి చూడడానికి ఉన్నప్పుడు మాత్రం పెట్టదు. అది ఆ విధంగా నడుస్తుంది కనుక వారు చక్కటి పాట వినిపించారు. ఎందుకంటే భూ ప్రదక్షిణ శక్యేన కాశీ యాత్ర వితాయచ సేతు స్నాన శతైర్నచ్చ తత్ఫలం మాతృవందనం అన్నారు. అంటే 6 సార్లు మన భూమి ఎంత ఉందో అంత ప్రదక్షిణ చేసినప్పటికీ 100 సార్లు కాశీయాత్ర పోయినంత 1000 సార్లు సముద్ర స్నానం చేసినంత, నది స్నానం చేసినంత పుణ్యము ఒక్కసారి తల్లిదండ్రులకు నమస్కరిస్తే వస్తుందని చెప్తుంది శాస్త్రం, చెప్తుంది మేంగా. అందువరకు తల్లిదండ్రులు చక్కగా చూడాలని మనవి. ఇప్పుడు 2 మాటలు భద్రపడ. ఎందుకంటే మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వక్త, మనం ఆహ్వానించినటువంటి వక్త గంటల తరబడి ఈ సభను మెప్పించేవారు. మరి మిమ్మల్ని అందరినీ ఎంత ఉత్సాహంగా ఉంచేవారు అంటే అంత ఉత్సాహంగా ఉంచేవారు. వారు రాలేక మనకు రేపు వస్తానని మాట ఇచ్చారు కనుక ఈరోజు కొంతైనా ఏదో మాట్లాడను మాటలని తెలిసి తెలియక అందువరకు భద్రప గారు 4 మాటలు. వాగార్థాదివ సంప్రోక్తౌ వాగార్థ ప్రతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహ భాషిణే విద్యానంద యతీంద్రాయ బ్రహ్మనిష్టాయతే నమః. వేదికస్థ మహాత్ములందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని రకరకాలుగా అన్ని విధాల సహకరించిన భక్తులందరికీ, భక్తులకు వచ్చిన భక్తులకు, బ్రాహ్మణులకు అన్ని విధాలా సహకరించిన వారికి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుపుకుని, ముఖ్యంగా వీడియో మన తిరుపతయ్య గారికి మీ పేరు తెలియదు, అందరు వీళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయంటే దానాలు జరుగుతున్నాయి. దానాలు ఎన్ని విధాలండి? దానాలు వస్త్రదానం, వస్త్రదానం చేస్తే పుణ్యమే. సువర్ణదానం, బంగారు దానం చేస్తాడు. భూదానం, గోదానం, గృహదానం అన్ని చేస్తాడు. అన్నదానం, అన్నదానం చేస్తే అన్నం తింటాం. మళ్ళీ రేపు ఆకలి అవుతుంది. వస్త్రదానం చినిగిపోతే మళ్ళా వస్త్రాలు కావాలి. భూమి పంట పండితే కష్టం చేయాలి. ఇట్లా ఇన్ని రకాల దానాలు జరిగినా కానీ ఇక్కడ ఒకటి ప్రత్యేకంగా ఒకటి జరుగుతుంది అన్నమాట. ఏంటది? ఏందో చెప్పండి. జ్ఞానదానం. జ్ఞానదానం అన్నమాట. జ్ఞానదానం చేస్తే వాడు చెప్పడికి పోతాడు. ఎట్లా అంటే విద్యకు సాటి ధనంబు లేదని, విద్య యశస్సు భోగకరి. విద్య ఇతరులకు దానం చేస్తే బంగారు తగ్గిపోతుంది, ధనం అయిపోతుంది, ధాన్యం అయిపోతుంది, వస్త్రాలు అయిపోతాయి. కానీ విద్యకు సాటి ధనంబు లేదిలని. విద్య చెప్తే వానికి తరగదన్నమాట. వానికి పెరుగుతుంది, వీడు పెరుగుతాడు, వాని పరువు పెరుగుతుంది, వాని గౌరవం పెరుగుతుంది. అందుకొరకు విద్యకు సాటి ధనంబు లేదిలని. అసలు జ్ఞానదానం అన్నమాట. ఇక్కడ జ్ఞానదానం కూడా జరుగుతుంది. జ్ఞానదానం కొరకే ఇవన్నీ నిన్నేం చేసిండ్రు? భజనలు చేసిండ్రు. అదొక విధం కళ. నవరసాలు అన్నమాట భక్తి అంటే. 9 విధాలు ఉంటుంది. నిన్న అమ్మగారు వచ్చిండ్రు. అమ్మగారు చూస్తే ఆనందంగా భజన అడుగుబడి చేస్తుంటే ఆనందం అనిపిస్తుంది. రకరకాల బ్రాహ్మణులు ఏం చేసిందంటే డైర్మెంట్ పెడతాం కదా, డైర్మెంట్ ఏం చేస్తారు? ఒక గుండు ఉంటే ఆ గుండు పగలపోతే సన్నగా దానికి రంధ్రం చేసి అంట సన్నని డైర్మెంట్ పెట్టి కంటి పెడితే ఆ గుండు పటాపంచలు అయిపోతుంది. అట్లా మన బ్రాహ్మణులు కూడా బ్రహ్మవంతులు స్వచ్ఛంగా పరిశుభ్రంగా మహామంత్రాలు జరిగింది కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఈ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా పరిశుభ్రం అయిపోతుంది. డైర్మెంట్ పెట్టి ఆ బాగా గుండు వల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడ చిమ్ముతాయి అన్నమాట రాళ్ళు. ఎక్కడెక్కడ దూరం ఉన్న వాడి వాళ్ళని ఎత్తున పడతాయి, లేకపోతే రకరకాలు అవుతుంది. అట్లా కూడా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆ బ్రహ్మవేత్తలు జరిగిన మహామంత్రాలు ఇక్కడ అక్కడి వాయువునంతా శుద్ధి చేస్తారు అనమాట. జ్ఞానదానం, గోదానం, భూదానం, జ్ఞానదానం జరిగింది. అందుకనకు ఇక్కడ చూడండి, తెలుసుకోవాలన్నమాట. ఇది సున్నాకు విలువ ఉందా? ఇప్పుడు వాళ్ళని వస్తే నేను వాళ్ళకి 0 రూపాయలు ఇచ్చినట్టే ఎన్ని అట్టం ఉంది ఇయ్యలేనట్టే కదా. సున్నకు విలువ లేదు. మనిషికి విలువ ఉందే? ఉంది. ఎప్పుడుంది? బతుకుండి మంచి పనులు చేస్తే. లేకపోతే వాడు బతుకున్నాక చచ్చిపోయినట్టు. ఎట్లా అంటే వాడు వ్యక్తుడు అన్నమాట. అందుకనకు 0 విలువ లేదు, కానీ ఉంది. ఎప్పుడుంది? 1 సున్నా పెడితే ఏమి ఇయ్యడు. 2 సున్నా మన బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే 1 సున్నా పెడితే ఏమి ఇయ్యడు. 2 సున్నాలు పెడితే ఏమి ఇయ్యడు. ఎన్ని సున్నాలు పెడితే ఏమి ఇయ్యడు. కానీ ఒక్కటి సంఖ్య పెట్టి 0 పెట్టి ఏమవుతుంది?
మిల్ల పెరిగిపోతుంది. 10 ఇంకో 0 పెడితే 100, ఇంకో 0 పెడితే 1000, ఇంకో 0 పెడితే 10,000, లక్ష, కోటి ఇట్లా పెరుగుతుంది అనమాట. అట్లా గాడ్ ఫస్ట్, నెక్స్ట్ వరల్డ్. దేవుడు ముందు, తర్వాత మనం చేసి వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, వ్యవసాయం చేయి, కూలీ చేయి, ఆఖరికి నీకు ఏ పని దొంగతనం చేస్తే కూడా దేవుడిని ముఖ్యపోతాడు. ఆ దేవుడు నాకు 100 రూపాయలు దొరికితే నీకు 50 రూపాయలు ఇస్తే ముక్తాడు. అట్లా ప్రతి వాడు గాడ్ ఫస్ట్, నెక్స్ట్ వరల్డ్. మనం ఏం చేస్తామంటే పొద్దున్న లేసి, నేను చెప్తున్నా ఒక ఆయన, పొద్దున్న లేసి దేవుని మొక్కలు అంటే ఫోన్ మొక్తాం, ఫోన్ చూసుకుంటాం, ఫోన్లో ఏం వచ్చే మెసేజ్ వచ్చాయని చూస్తాం. అది చూడకూడదు, ఎందుకు చూడాలి. కానీ నువ్వు అత్తగారు బట్టలు పెడతారు, ఎవరికి అందరికి ఆడపిల్లలు పెట్టారు, కానీ అత్తగారు బట్టలు పెడితే అల్లుని పెడతారు. అల్లుని పెడితే ఏం చేస్తారంటే చూసి ఏముంది ఈ పాయింట్ బాగుందంటే బాగుందంటే ఎవరు పెట్టినా మా అత్తగారు పెట్టినట్టాడు. కానీ అత్తగారు పెట్టింది ఎవరికి? తల్లిదండ్రి పుట్టించిన కొడుకు పెట్టింది బట్టలు కాళ్ళకు. ఆ తల్లిదండ్రిని మర్చిపోతాడు, కాళ్ళు మర్చిపోతాడు. అత్తగారు పెట్టిన పాయింట్ జాసి పెట్టుకుంటాడు. అట్లా ఏం చేయాలంటే మనం ఎందరికి చేసినా కానీ మనం దేవుణ్ణి మర్చిపోవద్దు అనమాట. ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరగడా మనం చేసే పనులన్నీ నిన్న చెప్పిన అన్నమాట. సూర్యుడు చూస్తుంటాడు. అందుకనే ఏం చేయాలంటే మనం దేవుణ్ణి మర్చిపోవద్దు. ఇప్పటిదాకా నిన్న రకరకాల ఆచరణ చేసిందని కదా. ఇప్పుడు మన రామరెడ్డి